ఆళ్ల నాని టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, మాజీ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని రాజకీయ విలువలకు పూర్తిగా తిలోదకాలిచ్చి తనకు తానే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అందరి కాళ్లావేళ్లా పడి చివరికి పార్టీలో చేరుతున్నందుకు తెలుగుదేశం పార్టీ వీర విధేయులైన పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి చరిత్ర లేకుండా గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయా పార్టీలకు ఉన్న ఇమేజ్తో టికెట్ తెచ్చుకుని పోటీలో నిలబడ్డ ఆళ్ల నాని విజయం సాధించిన తర్వాత క్యాడర్ని ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలిసిన విషయమేనని, అయితే గతంలో తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని టార్గెట్ చేసి గత 5 ఏళ్ల కాలంలో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసునని, ముఖ్యంగా ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపి టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించడం, ఎన్నికల సమయంలో టీడీపీలో ప్రజాదరణ ఉన్న నాయకులను తన క్యాడర్తో కొట్టించడం వంటి నీచ సంస్కృతికి ఆళ్ల నాని పాల్పడిన విషయం ప్రజలందరికీ తెలుసునని, అలాగే టీడీపీ క్యాడర్పై అక్రమ కేసులు బనాయించి వారిని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన ఆళ్ల నాని ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతుండటం మమ్మల్ని కలిచివేస్తుందని తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొద్దిసేపటి కింద తెలిసింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మీరు అన్నట్లుగా కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. అనేక రకాల పార్టీలకి ఆహ్వానం కోసం వెళ్ళాడు. అందరూ కొంతమంది రిజెక్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈయనకి ఉన్నటువంటి పరిచయాల ప్రకారం ఈయన జాయిన్ అవుతున్నాడు అనేది అయితే కొంచెం కన్ఫర్మ్గా తెలిసిన విషయమే. కానీ నాని గారికి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నాకు బాగా తెలుసు నాని గారు. ఎందుకంటే మీ దగ్గర చాలా రోజులు, చాలా సంవత్సరాలు పనిచేసిన సందర్భం ఉంది. మీరు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా కీలకంగా వహించి 2004 కానీ, 2009 కానీ, 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ మీరు ఆ పార్టీ నుంచి వ్యవహారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు 32 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి మీరు ఎంతమంది మీ చేతి కింద కార్యకర్తలు కానీ, ఎంతమంది మీరు ఏలూరు నియోజకవర్గంలో బాగుపడ్డారు, ఎంతమంది కార్యకర్తలను మీరు చూడగలిగారు, పార్టీని మీరు ఎంత డెవలప్ చేశారనేది మొన్న ఎలక్షన్స్లో తేలిపోయింది. మీరు 2004లో 33,600తో నెగ్గారు 2004లో. ఈవేళ మొన్న 63,000 మెజారిటీతో మీరు ఓడిపోయారు. ఇంకొక 3 ఈవీఎంలు ఆగిపోయినాయి. అది కూడా తెస్తే 65,000 వస్తుంది. ఏలూరు జిల్లాలో ఎవ్వరికి రానంత మెజారిటీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి వచ్చింది. మీరు 65,000తో ఓడిపోయారు అనేది నా ఉద్దేశం. సరే, మీరు అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి నమ్మకంగా మీరు ముందు ఎందుకు బయటకు వచ్చేసారో చెప్పాలి. మీరు ఎన్ని ఆస్తులు పాడు చేశారో చెప్పాలి. అక్కడ మీరు 2004లో మీరు పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీరు ఈ రోజున ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు, మీకు వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర మీరు ఏమి సంపాదించారు, సంపాదించలేదో మీరు చెప్పాలి. 2004 నుంచి 2024 ఓడిపోయేంత వరకు మీరు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే ముందు ఏలూరు నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ చెప్పాల్సి. నాకు తెలిసిన విషయం ఏంటి అంటే,
వైజాగ్ విజయనగరం మధ్యలో బొబ్బిలి రంగారావు గారి దగ్గరతో కలిపి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆయన ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు అనే సంగతి నాకు తెలుసు. ఆయనకి మీకు పరిచయాలు కూడా నాకు తెలుసు. మీరిద్దరూ కలిపి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కలిశారు. అప్పటి నుంచి మీకు స్నేహం ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ స్నేహాన్ని ఇప్పటికే నిలబెట్టుకుంటున్నామని తెలుసు. ఆ స్నేహం కొలిది ఆయన తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని రికమెండ్ చేసి తీసుకెళ్తున్నారని తెలుసు. మీరు ఆ ఏరియాలో ఎన్ని వందల ఎకరం కొన్నారు? 400 ఎకరం సుమారు మీరు కొన్నారనేది ఇక్కడ అనుకుంటున్న మాట, ప్రజలు అనుకుంటున్న మాట, మా ఉద్దేశం కూడా అదే. అది కాకుండా వైజాగ్ సిటీలో చుట్టుపక్కల 8 విల్లాస్ కొన్నారని, అనేక రకాల ఆస్తులు కొన్నారని కూడా ఆ ఒక్కొక్క విల్లా 8 కోట్లు 9 కోట్లు చేస్తుందని కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. మరి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత నష్టపెట్టారు మీకు తెలుసా? అది 2019 మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కూల్చారు? తెలుగుదేశం పార్టీ మీరు ఈ 32 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా అణగదొక్కటానికి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు సోషల్ మీడియాలో ఎంత అల్లర చేశారు. మీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్రేరేపించి మీరు ఎంత చేశారో మా దగ్గర ఇవాళ రెడీగా ఉన్నాయి. అవన్నీ మీ ఆదేశాలు ఏంటి? వాళ్ళు చేస్తారా సార్? చెప్పండి. నాని గారు, ఈరోజు మీరు ఏలూరు తెలుగుదేశం పార్టీలో జిల్లాలో మీరు జాయిన్ అయ్యి ఏం చేద్దామని అంత నమ్మకంగా మిమ్మల్ని చూసినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే మీరు ఎన్నిపోటు పడిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఎన్నాళ్ళు ఉంటారో కూడా మాకు తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేస్తారో కూడా ఏలూరు జిల్లా ప్రజలకి, ఏలూరు నియోజకవర్గం ప్రజలకి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ, మీరు ఒక్కసారి మట్టికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పందే మీరు గనక ఏలూరు తెలుగుదేశం పార్టీలో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నేను చెబుతున్నా మీకు.